నీలాగడం ఇంకడం అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమైంది అంటే మనకి బోర్లు ఈ బావులు లేనప్పుడు మామూలు సౌడు భూముల కాడ నీళ్లు ఈ దినంలో నీళ్లు అక్కడ ఇచ్చేది. ఇంత పొక్క తీసుకుంటే ఇచ్చేది. చెల్ల మట్టి దూరకపోతే బయట కట్టుకొని అక్కడ పొక్క తీసుకొని తాగేది. అయితే అటువంటి ఏమైనా బోర్ల పాయడం వల్ల లోపలికి పోయింది. కాబట్టి మనం ఈ ఇంకుడు గుంతల వలన మనకు కొంత చల్ల ప్రదేశం పెరుగుతుంది, నీళ్ళు పైన మట్టం పెరుగుతుంది. మనం ఇప్పుడు చెరువు నిండినాక 1 కిలోమీటర్ దూరాలను పొక్కది అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చెరువు నిండినాక 1 కిలోమీటర్ దూరాల పొక్కది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక గుంత తీసుకున్నాం అనుకో, దాని ఉపయోగం నీళ్లు ఇంటికి లోపల పనిచేస్తున్నాయి అనుకుంటారా? పనిచేస్తాయి. ఇంకొకటి పక్కన స్థలం ఉంది కదా, ఇంకోటి తీసుకుంటావా? ఇంకొకటి తీసుకుంటా. చిన్నదా పెద్దదా? పెద్దదా తీయాలి. ఇంత పెద్దది పెట్టేం లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ పంట విధానం తక్కువ, అలా ఇంకెన్ని చేపలు పెంచుకుంటే అది మంచుకున్నది, అది అలకట్టున్నది. అయితే ఒకటిసారు ఇప్పుడు ఈ కోలపారం పెట్టినా వాటితో ఇబ్బంది, ఈ గొడ్లైనా ఎట్లయినా ఏ పని అయినా ఎక్కువ ఇబ్బంది, ఈ చేపలతోటి తక్కువ ఇబ్బంది. అవి ఎందుకంటే ఆ నీళ్ళనే ఉంటాయి, అల్లనే తిరుగుతాయి కాబట్టి వాటితో ఎక్కువ రిస్క్ ఉండదు. కాబట్టి ఇట్లాంటి గుంతలు పెద్ద పెద్ద మంచిగా తీసుకొని ఎవరన్నా నీళ్లు ఉన్నోళ్ళు తీసుకొని మంచిగా చేప పిల్లలు పోసుకోవచ్చు, మంచిగా పెంచుకోవచ్చు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ చుట్టపళ్ళు వాళ్ళు తిన్నా చాలు. మంచి వాటి వలన మనకు కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ కోడి కూరల వలన వీటికి చూదులు గీదులు వేసుకుంటాయి చేపలకు. ఈ కోళ్ళకు చూదులు వేసుడు గీదులు వేసుడు, ఈ వరకు పొడి వంట మందు మశాలు, వీటి వలన కొత్తగానే పొద్దున తినమంటే సాయంత్రం వరకు 6 సార్లు ఉడకాలి ఈ కోడి కూర. అదే చేపల కూర తింటే అట్లాంటివి ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమం అయితే నాకైతే సంతోషమైంది, చాలా మంచిది. ఈ పని అందరూ ఆలోచించి తీసుకొని దీని వలన నష్టపోయేదే లేదు.